ఫీలింగ్ని వాళ్ళతో కలవమన్న ఫీలింగే బీజేపీకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇతను. తృతీయ ఫ్రంట్ లేదు. ఇప్పుడే బీఆర్ఎస్కి అసలు ఎంపీలే లేరు. ఇప్పుడు 4-5 నవీన్ పట్నాయక్ కూడా పార్టీను వీళ్ళ పార్టీని ఇట్లాగో 4-5 ఈ ఎన్డీఏలో లేకుండా ఉండి ఏదన్నా కూటమి లాగా ప్లాన్ చేస్తే అప్పుడు ఏదన్నా వెళ్ళినా ఒక అర్థం ఉంటుంది. అట్లా లేదు కదా, కాబట్టి ఇతను వెళ్తాడని నేను అనుకోను. అయితే గీతే నాకు ఉన్న అవగాహన ప్రకారం మేబీ ఒక 2 నెలకో వీళ్ళని పట్టుకుని వెళ్ళి ఎవరైతే వైసీపీ వాళ్ళు తన్నులు తింటున్నారు, జైళ్ళ పాలయ్యి ఉన్నోళ్ళు, జైల్లోకి వెళ్ళొచ్చిన వాళ్ళు, దెబ్బలు తిని కాలు ఇరిగిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చూడండి విక్టిమ్స్. అట్లాంటి వాళ్ళని పట్టుకుని వెళ్ళి ఈ కోర్టు ఇచ్చిన మొన్న కామెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ పెట్టుకుని వెళ్ళి ఇది ఆంధ్రాలో జరుగుతున్నటువంటిది, అట్లాగే దాడులకు సంబంధించిన విజువల్స్ ఇవన్నీ ప్రొజెక్ట్ చేస్తూ వెళ్ళాలని చూస్తున్నాడు. కాకపోతే మేబీ నాకున్న అవగాహన ఏంటంటే వెనక్కి కూడా తగ్గాడని అనుకుంటున్నా. ఎందుకయ్యా అంటే ఇవాళ నేషనల్ మీడియా లాయల్టీ టువర్డ్స్ స్పాన్సర్షిప్ మీద ఆధారపడి వాళ్ళు ఏమి ప్రేమతో అభిమానంతో లేదా బాధ్యతతో న్యూస్ ఏమి ఇవ్వట్లేదు. నేషనల్ మీడియా ప్రాంతీయ వార్తలకు సంబంధించిన దాంట్లో ఎవడు వాళ్ళకి డబ్బులు స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక 2-3 ఈవెంట్స్కి, రిపబ్లిక్ టీవీకి, తర్వాత ఇండియా టుడేకి, ఇట్లాంటి వాళ్ళకి సంబంధించిన కాంక్లేవ్స్ అంటుంటారు వాళ్ళు.